టీసీజీసీలో క్రిస్మస్ పండుగ వినరు పూరణ సింగపూరణ యేసు నీతి కథ చెబుతా వింటవా యేసు నీతి కథ చెబుతా వింటవా బెత్లహేములో పశుల పాకలో యేసు రక్షకుడు పుట్టినాడట యేసుకు 30 ఏండ్లు అచ్చనట యోహానయ్య బాప్తిసమిచ్చనట పరము నుండి శుద్ధాత్మ దేవుడు పావురంగ దిగి వచ్చినాడట హల్లెలూయా హల్లెలూయా వినరు పూరణ సింగపూరణ యేసు నీతి కథ చెబుతా వింటవా నదువది దినంబుల రణ్యములో ఉపవాసమును చేసినాడట సాతాను గాడిచి శోధింపబడి సాతాను గాడిచి శోధింపబడి వాక్యము ద్వారా గెలిచినాడట వాక్యము ద్వారా గెలిచినాడట హల్లెలూయా హల్లెలూయా వినరు పూరణ సింగపూరణ యేసు నీతి కథ చెబుతా వింటవా గలిలయ సముద్ర ప్రాంతములోన సువార్త ప్రారంభించినాడట పేతురు యాకోబు యోహానులను వెంబడించమని పిలిచినాడట హల్లెలూయా హల్లెలూయా వినరు పూరణ సింగపూరణ యేసు నీతి కథ చెబుతా వింటవా పుట్టి గుడ్డి మూగ వాళ్ళను పుట్టి స్వస్థపరచినాడట పుట్టి స్వస్థపరచినాడట వలీవ కొండన ప్రార్థన చేసి శిష్యులందరికీ నేర్పినాడట శిష్యులందరికీ నేర్పినాడట హల్లెలూయా హల్లెలూయా వినరు పూరణ సింగపూరణ యేసు నీతి కథ చెబుతా వింటవా యేసు నీతి కథ చెబుతా వింటవా కానా విందులు నీళ్లను తాను ద్రాక్షారసముఖం అర్చినాడట ద్రాక్షారసముఖం అర్చినాడట కొండపై 5,000 మందికి వాక్యము చెప్పి కడుపు నింపినట హల్లెలూయా హల్లెలూయా వినరు పూరణ సింగపూరణ యేసు నీతి కథ చెబుతా వింటవా యేసు నీతి కథ చెబుతా వింటవా స్నేహితుడైన లాజరు బాయే స్నేహితుడైన లాజరు బాయే 3వ రోజున లేచినాడట 3.5 ఏండ్లు సేవను చేసి పలువురు సిలువలు ప్రాణమీడినట పెట్టబడి యేసయ్య దేహం పాతి పెట్టబడి యేసయ్య దేహం 3వ రోజున లేచినాడట యేసు రక్తమును ఆశ్రయించితే యేసు రక్తమును ఆశ్రయించితే రక్షణనిచ్చి చేర్చుకొనునట హల్లెలూయా హల్లెలూయా వినరు పూరణ సింగపూరణ క్రిస్మస్ పండుగ టీసీజీసీలో క్రిస్మస్ పండుగ వినరు పూరణ సింగపూరణ వినరు పూరణ సింగపూరణ యేసు నీతి కథ చెబుతా వింటవా యేసు నీతి కథ చెబుతా వింటవా టీసీజీసీలో క్రిస్మస్ పండుగ టీసీజీసీలో